టైం చూస్తా ఉంటే మధ్యాహ్నం అయిపోయింది అది. అందులో ఈ పెద్ద మోడి టెన్షన్ ఒకటి పడాల్సిందే ఏమో. ఫోన్ చేద్దాం మచ్చాగోడికి, ఆడున్నా వచ్చేస్తాడు మన కోసం. మచ్చాగోడు ఒకడే కదా ఉండేది మనకి. హలో హలో మచ్చా, చెప్పు మచ్చా. ఏం లేదు, టెన్షన్ గా ఉండదు. యాడున్నావు చెప్పు ఫస్ట్. పంపు చెట్టు కాడ ఉన్నాను మచ్చా, మోటార్ వేసేదానికి. ఇప్పుడు పంపు చెట్టు కాడనే ఉంటావా? ఏం చేసేది మచ్చా, నీళ్లు కట్టాలి కదా. నువ్వు కట్టే నీళ్ళు నాకు తెలుసు గానే. టెన్షన్ గా ఉండదు, మనిషి ఏం బాగలేదు, చాలా ఇబ్బందిగా ఉండదురా. ఇప్పుడు ఏం చేయమంటే చెప్పు మచ్చా. నీకు తెలుదా ఇన్ని చెప్తానంటే ఏం కావాలండి నాక? సరే ఉన్నది నాది ఇక్కడ సరుకు కావాలా? ఉన్నది మళ్ళీ ఉంటే దాని వాటర్ బాటిల్ పోసుకొని ఎత్తుకొచ్చేస్తా ఉండు. మొన్న మిలిటరీ తెచ్చినావు అది? అదే బాగుండదు, గా ఉండదు. తెచ్చామచ్చా, బిన్నే వచ్చేయాల. సరే సరే కళ్ళు తెచ్చే లోపల వచ్చేయాల. మన ప్లేసే కదా మచ్చా, మన స్పాట్ లోనే కూర్చోండి. వచ్చేసి ఉండు మచ్చా, ఆపేసి నాకు బాధగా ఉంది. ఆపేసి వచ్చేసి ఉండు మచ్చా. రా మచ్చా, రా 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 మచ్చా. వచ్చానండి నువ్వు లేకపోతే నా వల్ల కాదు మచ్చా. ఏం చేసేది మచ్చా, నువ్వే నన్ను ప్రశాంతంగా పెట్టి పెట్టువా. ఏం చేసేదిరా, ఊర్లో ఒకటే టెన్షన్. ఎవడెవడో ఫోన్ చేస్తాడు బయట ఉండే. ఫస్ట్ ఇది గ్లాస్ ఇంగరా. అది మచ్చా, నువ్వా నేరు పాయింట్ కి వస్తావు చూడు. అట్టే ఉండాలా, గాలి వేరిపోతారు. ఉండు మచ్చా, అయిపోయింది. కింద పోతానదిరా. నా టెన్షన్ నీకు తెలుసు కూడా చెప్తావు. టైం ఎంత అవుతాడదా, షేకింగ్ వచ్చేస్తుంది నీకు తెలుసు కదా. కానీ మంచి ఏ నీ బాధ ఏం మంచి నీ బాధ ఏం చెప్పు ఇప్పుడు. నా బాధ చెప్పుకుంటే తీరుతున్నా కదా నిన్ను పిలిచిందా? చెప్పురా, అదే కదా నేను చెప్తా. చెప్పితే కదా నేను తీరుస్తాను లేదా మళ్ళీ చెప్తాను నీకు. నిద్ర లేచిన మొదలు ఏందా, నిద్ర లేచిన మొదలు ఫోన్లు అంటే ఫోన్లు కాదు. మన ఊరు బయట వాళ్ళు గాని మన ఊరు నుంచి వెళ్ళిపోయినారు కదా, పనులు చేసుకోను పెళ్లిళ్ళు చేసుకొని పూసినారు కదా ఫోన్లు. అదొకటే, అదంతా అయిపోయింది అనుకున్నా. ఆమె పెద్దమ్మ చూడు, ముసలామే సరోజు పెద్దమ్మ, ఆమె రాకుండా ఆమె ఒకటే సోంత పెద్దమ్మని కూడా తొడుకొచ్చింది. ఏమంట వాళ్ళు బాధ? తొడుకొని వచ్చి వాళ్ళు బిడ్డతో మాట్లాడాలన్నారా. సరే ఏదో ఫోన్ ఏం చేయించినాడు బా, తప్పేమనుంది నాదే. ఆమె వాళ్ళ కడుగుతో కష్టకాలం మాట్లాడుకునింది, ఏదో చెప్పింది మంచి చెట్లు. ఆడికే కదా ఉండాలా. అంతే నా గురించి మచ్చా వీళ్ళలాగా తయారవుతావు చూపించింది. ఒకటి మచ్చా, ఏమి కోటి విద్యలు కూటి వరకే కదా. వాళ్ళు ఆడ కష్టపడి ఆయన్నమే తింటున్నారు. మనం ఈడ హ్యాపీగా దర్జాగా చెట్టు కింద కూర్చొని ఎక్క గ్లాసు మంది వేస్తా మనం తినేది ఆనందమే కదా. అదే కదా, మనకి మించి ఇంకేం సుఖం ఉండదు చెప్పు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా లేదు మనం. అది అర్థం కావడం లేదు వాళ్ళకి. నాకు అర్థం కావట్లేదు. ఓడికి ఇట్లా చూపిస్తున్నారు మచ్చా, వీళ్ళు పనికి మళ్ళీ ఇట్లా చూపిస్తున్నారు. మించిన పని ఇంకేం ఉండదు చెప్పు. చెప్పు, వాళ్ళు ఆడ కూడా అదే కదా చేసేది. వాళ్ళకేం తెలుసా, ఆడ ఏదో పద్ధతుల మాదిరిగా ఉండదు వాళ్ళు. మచ్చా అది కూడా ఏందో ఇది. మచ్చా ఇంకో ఫోన్ మాట్లాడిన అంటున్నావు కదా, ఏమేమి మాట్లాడారు మచ్చా వాళ్ళ? ఒకటి కాదు మచ్చా, ఏంది? ఒకడేమంటే వాడు కుటుంబం విషయాలు చెప్తాడు, ఇంకోటేమో వాడు ఆఫీస్ విషయాలు చెప్తాడు. ఇది చూడు హైలైట్, ఇంకా వాడు ఫోన్ చేసి ఊర్లో విశేషాలు ఏందని అడుగుతాడు. ఏం మనం అంతే పనికి మళ్ళీ అంటున్నా? అది కూడా చెప్తాం మచ్చా. మరి మధ్యలో బోర్ కొడుతుందని అంటారా, ఊరికి వచ్చినప్పుడేం బోర్ కొడుతుందని వెళ్ళిపోతారు. ఇప్పుడేం రానంటే వచ్చే విశేషాలు ఏంది మావా, విశేషాలు ఏంది మచ్చా, విశేషాలు ఏంది మచ్చా అని అంటారు. మనమేమి హ్యాపీగా ఉండము కదా, మన బతుకు పండు తింటా ఉండం, మన పాటికే ఉండవు. ఆడ నుంచి వీళ్ళు పెద్ద ఫోన్ చేసేది, మామ మచ్చా ఏమైంది, విశేషాలు ఏమి, ఏం ఊర్లో విశేషాలు ఏమని చెప్పేది. నేను కూడా ఏం జరిగిపోతాడు ఊర్లో. ఏం లేదు, మీరు ఎట్టా 3 పూటలు తింటారు, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తింటున్నాము రా అని చెప్పాలి, అంతే. ఇంకేం చేయలేము. మనమే మేలు మచ్చా. వాళ్ళు ఒక్కొక్కడు ఫోన్ చేసి వాడు బాధలు అన్ని చెప్పుకుంటా అన్నారు. మనం 3 పూటలు హ్యాపీగా తింటానావా? మనం చూడు జాలీగా ఉండొచ్చు. ఫస్ట్ ఇది ఖాళీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, మందు తాగొచ్చు, సినిమాకి పోవచ్చు, ఏడన్నా తిరగచ్చు, ఎవరు అడిగేది ఉండదు. చేను కాడికి పోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. మన ఇష్టం. వాళ్ళు ఆడిపోక ఒక్కొక్కరు వాళ్ళ బాధలు వింటా అంటే మచ్చా వాళ్ళ ముందర నవ్వలేము. ఫోన్లు ఆడ వినిపించేస్తుందని భయం, లోపలికి నవ్వలేక బయటికి ఒక్క పెట్టుకోలేక నా వల్ల కాల. ఆ బాధ ఎందుకంటే వాళ్ళు ఏమో పెద్ద ఆడికి పోయి మళ్ళీ ఈ ఊర్లో ఏమనుకుంటారు, బయట ఉన్నారా బోల్లా, బయట ఉన్నారా బోల్లా, బయట ఉన్నారా. మనం హ్యాపీగా ఉండవు, కానీ ఆడ ఒక మళ్ళీ పడిచేది వాళ్ళ భార్యని ఒక కొట్టే అయిందంట.
వాడు ఉన్నాడు కదా సుబ్బడా, సూపర్ భార్యనా? మళ్ళీ ఇంకోటి చూడు వీడు ఎవరు చెప్పొద్దామా, వాడు కళ్యాణ్ కూడా ఉన్నాడు. కళ్యాణ్ కూడా కళ్యాణా? వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య కొట్లాడుతాడు, వీడు పెద్ద పోటీ కడలాగా పోయినాడంట. సింగిల్ షాట్ అంట, డెడ్. 2 రోజులు పెట్టింది హాస్పిటల్ వాడికి. ఎందుకు? మనమే మేలు కదా మచ్చా. అదే మచ్చా, మనమే హ్యాపీగా ఉన్నాం. చెట్టు కింద ఎవడికి వస్తుంది రాయల్ లైఫ్? వాళ్ళకి ఫోన్ చేసి మనం చెప్పాలి. అందుకే వాళ్ళకి మంచి పైలట్ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేసినా ఒక్కొక్కడికి తిడుతుందిలే కానీ దాంట్లో డబ్బు కూడా కొంచెం నొక్కేస్తాను మచ్చా. మచ్చా డబ్బు వస్తుందిరా, దాంట్లో కొంచెం నొక్కేద్దాం పైలట్. మచ్చా కొంచెం పోయి మచ్చా వస్తాను బా. మచ్చా చాలు 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 చాలు, పోసుకో పోసుకో. అది అది అమ్మ న్యాయం ఉండాలి దేంట్లో కూడా. మచ్చా ఏందో మచ్చా, నాకు ఏం అర్థం కాలేదా? ఏం అర్థం కాలేదు మచ్చా? ఒక చిన్న ఆశ మచ్చా, చిన్నప్పటి నుంచా. చెప్పు మచ్చా, ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? అది తీరుతుందో లేదో నాకు తెలియదు మచ్చా. నేను ఉన్నాను, తీరుస్తాను. చెప్పు మచ్చా. ఏం లేదు మచ్చా, ఏం లేదు మచ్చా. చిన్నప్పటి నుంచి నాకు అది ఆశ ఎట్టున్నదంటే భయంకరంగా ఉంది మచ్చా. ఏమంటే శాండ్విచ్ థాయ్ మసాజ్ చేసుకోవాలని ఉంది మచ్చా. నాకు అది ఎప్పుడు తీరబోతుందో తెలియదు నాకు మచ్చా. నేను చేస్తాను మచ్చా. ఎట్లా మచ్చా? నేను మచ్చా చెప్పు. గోవాకు పోదాం. పోదాం. ఆడుంటాయి, అన్ని ఉంటాయి. నువ్వు చెప్పిన శాండ్విచ్, థాయ్ మసాజ్ అన్ని ఉంటాయి. పోదాం. ఎట్టో పింఛన్ వచ్చిండది, మీ ఎవరికి వచ్చిండది, మా ఎవరికి వచ్చిండది. పింఛన్ డబ్బులు దొబ్బుకొని వచ్చేసి మనం పోదాం పోదాం గోవాకి. చెప్పు. మసాజ్ చేసుకొని కాదు కాదు, పోదాం పోదాం గోవాకి. పోదాం గోవాకి చేసుకొని ఊరికి వచ్చేద్దాం. ఊరికి వచ్చేద్దాం. పదమా? పదం మచ్చా. పోయి ఎత్తుకొని నేరుగా ఏం వద్దు, ఎవరితో కూడా మనకు పని వద్దు. పదం పద తీసుకొని వచ్చేద్దాం మచ్చా. గోవాకు పోదాం మచ్చా. మసాజ్ చేసుకుందాం మచ్చా, మందేద్దాం మచ్చా, ఇంటికి వచ్చేద్దాం మచ్చా. ఒక్కొక్కప్పుడు నాకు జీవితం ఇంతేనా అనిపిస్తాడు మచ్చా. కానీ నీతో మాట్లాడుతుంటే ఇంకా ఎంతో ఉండదు మచ్చా. జీవితం మాత్రం మచ్చా నీకేం బాధ లేదు కానీ మచ్చా. నేను ఉన్నాను కానీ గుమ్మడి మచ్చా. మచ్చా లే మచ్చా, డబ్బులు ఎత్తుకుని ఇంటికాడికి పోయి నేరుగా వెళ్ళిపోదాం. ఏడు మచ్చా? వస్తాను. వీడైనా ముట్టించుకో మచ్చా. ముట్టించుకుందాం. పదం ఉండు మచ్చా, రారంట ఎవరన్నా. సరే మచ్చా, బండాడు వస్తుంది నాకు చెప్తా. ఉండ్రా బండి వస్తున్నా. ఏడ దాకా పోతున్నావురా? సరే కానీ గోవాకి వస్తావా? డబ్బు ఖర్చు అవుతుంది. ఎంతైనా ఇస్తాం కానీ. ఎంత చెప్పు? 2000 అవుతుంది. సరే మచ్చా. వచ్చేసింది అప్పుడే. మంచి డ్రైవర్ అవలేదు వచ్చేసింది. మధ్యలో ఏమైనా ముట్టించుకుంటాం కానీ డబ్బులు ఇవ్వండి. ఎందరా డబ్బా? సరేరా మచ్చా ఉండరా, ఈయన కొట్టాలరా. నేను ఏం మచ్చా కొట్టాలా అన్నట. వీళ్ళకేమో తెలుసుకుందేమో తప్పు అయిపోయింది, వీళ్ళకి ఇచ్చేద్దాం అన్నా. సారీనా. అన్ని డబ్బు ఎందుకురా మాకా? అందుకు కాదు నిన్ను కొట్టింది. గోవాకు పోయేటప్పుడు ఎట్రా బండి తోలేదా? గొంతలో మెట్లు లేదు, ఏమీ లేదు, ఎట్ట పడితే అట్ట తోలుతున్నావా? అందుకే నిన్ను కొట్టిందా? సరేనా. రే తాగుబోతులు కొడితే కొట్టినారు. 2000 అడిగితే 5000 ఇచ్చేసినారు. కానీ 5000 వచ్చింది లక్.
వెళ్ళిపోదాం. భారతదేశంలో యువత ఈ విధంగా చెడిపోతున్నారు. మద్యపానానికి, ఈ ధూమపానానికి అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో ప్రతి దశాబ్దానికి యువత తగ్గిపోతా ఉంది. ఆ తగ్గిపోయిన దాంట్లో కూడా సగం జనాభా మద్యపానానికి, ధూమపానానికి, డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఇంకా భారతదేశం ఏం బాగుపడుతుంది? వీటి గురించి అన్న నేను చెప్పేదానికన్నా ఒక పెద్ద స్టార్ చెప్తే బాగుంటుంది. యాక్షన్. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటం నిజంగా చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. మనం పుడతామో లేదో మనకు తెలియదు. ఎంతో అందమైన మనిషి జన్మకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది సాధించడానికి నిరంతరం తపన పడుతుండాలి. అంతేగాని జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. మన జీవితాలను చిత్తు చేసే మత్తు మనకు అవసరమా? మనిషి మీదే ఆధారపడ్డ కుటుంబాలను వీధులు పడేయటం సమంజసమా? ఇకైనా కళ్ళు తెరిచి నవ ప్రపంచం వైపు యువత కదలాలి. ఈ దురలవాట్లకు మీరు బానిసలైపోతుంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత మదన పడుతుంటారో ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. మీకు పెళ్ళే రేపు మీకు బిడ్డలు పుట్టి వాళ్ళు కూడా ఇలాంటి అడ్డదారిలోకి వెళితే మీకు ఎలా ఉంటుంది? మీరు నిజంగా ఆనందపడతారా? చెప్పండి.